జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడక ముందే తమ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకత్వం అంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటా పోటీగా నెలకొంది. అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటి వరకు 127 మంది నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వాతంత్రులు ఎక్కువగా ఉన్నారు. మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందని, అదే నెల 14న ఫలితాలు వెలువడతాయి.